తుడా కార్యనిర్వాహక బోర్డు అది. తుడా అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా వీసీ గారు ప్రభుత్వానికి పంపించేటటువంటి అధికారం ఉంది. అమలు చేయాలని రూలు కూడా లేదు. ఏ రకమైనటువంటి అవినీతి గతంలో కానీ ఇప్పుడు కానీ జరగడానికి వీలు లేదు. కావాలని ఏదంటే అది పత్రికల్లో రాయడమో పత్రికల్లో రాయిపించడమో చేయడం అన్నది కరెక్ట్ కూడా కాదు. ఈరోజు చెప్తున్నా, ఈరోజు రాసిన పేపర్లో చూసి ఆంధ్రజ్యోతిలో రాశారు 2,500 రూపాయలు 3,000 ఉన్న బెంచ్ని 8,000 కట్టి చేశారు టెండర్ అని. నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి గోదావరి పుష్కరాలలో కానీ చోడవరం నియోజకవర్గంలో ఫారెస్ట్ డిపార్ట్మెంటు టూరిజం డిపార్ట్మెంట్ కలిపి వైజాగ్ దగ్గర చేసినటువంటి డెవలప్మెంట్లో కానీ ఏ బెంచీలు అయితే వేశారో, ఏ స్పెసిఫికేషన్స్ అయితే వేశారో, ఏ సైజ్ అయితే వేశారో, ఏ కలర్తో అయితే వేశారో అదే వ్యక్తులు, అదే డిజైనరు, అదే కాంట్రాక్టర్లు తుడాకు వచ్చి వర్క్ చేశారు. ఆ రోజు 15,790 రూపాయలకు ఒక బెంచ్కి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో టూరిజం డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బెంచ్కి ఇచ్చింది. అందులో 5 సంవత్సరాల తర్వాత 8,000కే బెంచ్ చేశారు. ఆ రికార్డు కూడా మీకు ఇస్తాను నేను. అర్ధ రేటుకే బెంచ్ చేశారు. ఎలా జరుగుతుంది? 8,000 రూపాయలు చేసిన అవినీతి అవుతుందా? 10,000 చేసిన అవినీతి అవుతుందా? వాళ్ళు చెప్పాలి. చంద్రగిరి నియోజకవర్గంలో విపరీతమైన వర్కులు పెట్టారు. చంద్రగిరి నియోజకవర్గానికే ఎక్కువ పనులు పెట్టండి. ఎస్, చంద్రగిరి నియోజకవర్గంలో పెట్టిన మాట నిజం. పెడితే నా బాధ్యత అది. ఎంత పెద్ద రాజ్యానికి రాజు అయినా ఒక తల్లికి కొడుకే. ఎంత పెద్ద పదవికి నాయకుడైనా ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడే, ఒక నియోజకవర్గ బిడ్డే. నేను పుట్టినప్పుడు చంద్రగిరి నుంచి ఎక్కువ డబ్బులు పెట్టానంటే నాకు అవకాశం వచ్చినప్పుడు, అధికారం వచ్చినప్పుడు, చేయగలిగే పరిస్థితి వచ్చినప్పుడు నాకు నా నియోజకవర్గం అభివృద్ధి చేస్తా. నేను ఆ రోజు ఈరోజు చేయకపోతే రేపు ఇదే ప్రజలు అంటారు, నువ్వు ఆ రోజు తుడా చైర్మన్గా ఉన్నావు, గవర్నమెంట్ టిప్పుగా ఉన్నావు, నియోజకవర్గానికి ఆ పదవిలో ఉండి నువ్వు ఏం చేసావంటారు. ఆ రోజు నేను తలదించుకోవడానికి సిద్ధంగా లేను. అందుకే మిగతా నియోజకవర్గాలకు అందరికీ తుడా నిధులు ఇచ్చిన మాట వాస్తవం. ఎక్కువ నిధులు చంద్రగిరి నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యుడిగా ఆ రోజు 10 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఉండడం వల్ల చంద్రగిరి ఎక్కువ వర్క్లు పెట్టిన మాట కూడా వాస్తవం. నేను పెట్టింది కరెక్ట్ అని సమర్థించుకుంటున్నా. తుమ్మలగుంట చెరువులో ఎందుకు వర్క్లు పెట్టారు, నిబంధనలు పాటించలేదంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడగను పోయి. ఎందుకు అవలాల చెరువులో 70-80 కోట్ల రూపాయలు టీటీడీ చేత ఖర్చు పెట్టించాడో అవలాల చెరువును డెవలప్ చేయమని చెప్పి, పార్కును డెవలప్ చేయమని చెప్పి. అవలాల చెరువులో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అవలాల చెరువులో పార్కును డెవలప్ చేయమని ఆదేశాలు ఇచ్చాడో అదే ఆదేశాలు టీటీడీ అమలు చేసింది. అదే స్ఫూర్తిగా తీసుకుని తుమ్మలగుంటలో జరుగుతున్న ఆక్రమణలను తొలగించి చెరువులో అభివృద్ధి చేసిన మాట వాస్తవం. అదే అభివృద్ధి రోజుకు 4-5 వేల మంది ప్రజలు వినియోగించుకుంటున్నారు. చెరువులో నేను చేసిన అభివృద్ధి తప్పైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో టీటీడీ అవలాల చెరువులో చేసిన అభివృద్ధి కూడా తప్పే అని చెప్పి ఆ నిర్ణయాన్ని కూడా మీరు అంగీకరించండి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, విజిలెన్స్ ఎస్పీ గారికి, మున్సిపల్ నారాయణ గారికి నేనే లెటర్ రాసిన తుడాలో జరిగినటువంటి అభివృద్ధి పైన, జరిగినటువంటి పనులపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు ప్రజలకు చెప్పండి. తుడా ద్వారా ప్రజలకు చేసిన మంచి తెలియాలి అంటే ఎవరో ఒకరు విచారణ చెయ్యాలని నేనే లెటర్ రాసిన. మీ సాక్షిగా లెటర్ రాసిన. ఆ లెటర్ ఆ రోజు మీకు కూడా ఇచ్చా. అందరి సమక్షంలో లెటర్ రాసిన. ఈ రోజుకు చెప్తున్నా, తుడా ద్వారా అభివృద్ధి జరిగిందే తప్ప తుడా ద్వారా ఏ అవినీతి జరగలేదు. అవినీతి జరపడానికి చైర్మన్ కూడా ఏ రకమైన అధికారాలు ఉండవు. నోటీసులు ఇచ్చారు అంటే ఖచ్చితంగా చైర్మన్ గా పనిచేసినప్పుడు ఏమి జరిగింది, నిబంధనలు ఏంటి పాటించాలని నోటీసులు వస్తే ప్రతి నోటీసుకి కూడా పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ జరిగింది కాబట్టి పక్కాగా కూడా నోటీసులకి సమాధానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏమీ లేకుండా, రిపోర్టు రాకుండా, రిపోర్టు ఏమీ చెప్పకుండా ఎవరికి పడితే వాళ్ళు నోటికొచ్చినట్లు ఛానళ్లు కానీ పేపర్లు కానీ అక్కడక్కడ ఏదంటే అది
అవాస్తవాలు ప్రచురిస్తున్నాయి. చెప్తున్నా, నేను అందరితో ఆత్మీయతగా ఉండేవాడిని, పాత్రికేయ సమాజంతో మరింత ఇష్టంగా ఉండేవాడిని. ఏమీ జరిగిందని, ఏదో జరిగిపోయిందని, ఏ రకంగా నివేదిక లేనప్పుడు ఏదో నివేదిక ఇచ్చేశారని, ఎవరైతే కావాలని ఇలా చేస్తారో, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేకపోయినా వ్యక్తిగతంగా కావాలని క్యారెక్టర్ అసెస్ చేసే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళపైన లీగల్గా కూడా ఖచ్చితంగా పరమేశ్వర రావు గారి లీగల్ కానీ తప్పనిసరి పరిస్థితుల్లో, వ్యక్తిగతంగా కోపంతో కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ మీద పరమేశ్వర రావు గారిని లీగల్ నోటీసులు కానీ ఇవ్వడం జరుగుతుంది. నాకు ఆ పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా. దయచేసి నా పరిస్థితికి తేవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వాస్తవాలుంటే రాయండి, వాస్తవాలుంటే చెప్పండి, తప్పలేదు. అవాస్తవాల్ని ప్రచురిస్తే అనవసరంగా మీ విలువలను మీరు దిగజార్చుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు ఒక మాట అన్నారు, ఎంపీడీ వాళ్ళకి నిధులు ఎలా ఇచ్చారు, ఎంపీడీ వాళ్ళ ద్వారా ఎందుకు నిధులు బదలాయింపు చేయాల్సి వచ్చింది. ఎస్, ఒక వర్కో 2 వర్కులో 100 వర్కులా కాదు, వేలల్లో వర్కులు పిలిచాం. వేలల్లో వర్కులు పిలిచినప్పుడు అన్ని వేలల్లో పిలిచినటువంటి వర్కులు అంత సిబ్బంది తుడాకు లేరని, తుడా వీసీ గారు కూడా మనకి సిబ్బంది లేరు కాబట్టి మనం ప్రభుత్వ సపోర్ట్ తీసుకుందామనే ఆలోచనతో ప్రతి ఎంపీడీఓ కంట్రోల్లో అనేక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు ఉండడం, ప్రతి గ్రామానికి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉండడం, కొన్ని వందల మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సిబ్బంది గవర్నమెంట్లో ఉండడంతో, మండల పరిషత్తులో ఉండడంతో మండలాలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా అభివృద్ధి చేయించడం జరిగింది. చేసిన ప్రతి అభివృద్ధి రోడ్డుపైన ఉంది, కనబడతా ఉంది. చేసిన ప్రతి పని పల్లెలో కనబడతా ఉంది. మీరు వెళ్ళి పరిశీలించి మాట్లాడండి. ఒకవేళ అలా బదలాయింపు చేయడమే తప్పు మండలాలకని మీరు కానీ చెబితే, మేము అధికారంలోకి రాకముందు, మేము చైర్మన్ కాకముందు సాక్షాత్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మేమన్నా తొడ పరిధిలో ఉన్న మండల పరిస్థితులకు నిధులు ఇచ్చాం. తొడ పరిధిలో లేనటువంటి పుట్టుపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి నిధులు ఇచ్చింది తొడ. అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్కి విజయవాడలో ఉన్న దానికి నిధులు ఇచ్చింది తొడ. ఎక్కడో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి నిధులు ఇచ్చింది గత ప్రభుత్వంలో తొడ. చివరికి ముఖ్యమంత్రి గారు హెలిప్యాడ్లు నిర్మించడానికి ఆర్ఎన్బికి నిధులు ఇచ్చింది తొడ. ఏమి తుడాతో సంబంధం లేవో తొడా పరిధిలో ఉండవు. అలా చేసినప్పుడు, అది తప్పు లేనప్పుడు తొడా పరిధిలో ఇచ్చిన తప్పు మీరు ఎలా మాట్లాడతారు? ఇంకోటి అడిగారు, తొడా చేసిన అభివృద్ధి పంచాయతీలకు ఎందుకు ఇచ్చారు, తుమ్మలగుంటలో చేసిన అభివృద్ధి గ్రామ పంచాయతీకి ఎందుకు ఇచ్చారు అని. నేను దానికి ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని. గత ప్రభుత్వంలో కాళహస్తిలో డెవలప్ చేసాం ఒక పార్క్. ఆ పార్క్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఆ పార్క్ని ఎన్టీఆర్ పార్కుగా నామకరణం చేసి అప్పుడు ఎమ్మెల్యే గోపాలకృష్ణారెడ్డి గారు మున్సిపాలిటీకి తీసుకున్నాడు. మీరు తుడాకొద్దు మాకు ఇవ్వండి అని. అరే మున్సిపాలిటీకి ఇచ్చారు, అది మున్సిపాలిటీ నిర్వహణలో ఉంది. అదే నగర్లో పార్క్ డెవలప్ జరిగింది, అదే నారాయణవరంలో పార్క్ డెవలప్ జరిగింది, అదే కాళహస్తిలో స్వర్ణముఖి రివర్లో పార్క్ డెవలప్ జరిగింది, స్వర్ణముఖి నదిని బ్యూటిఫికేషన్ జరిగింది, అదే వడవాలపేటలో పార్క్ డెవలప్మెంట్ జరిగింది. ఈ పార్కులన్నింటినీ కూడా ఆ మున్సిపాలిటీలకి, ఆ గ్రామ పంచాయతీలకి ఇచ్చినటువంటి విషయం కూడా మీకు తెలియదా అని అడుగుతున్నా. సుమారుగా కొన్ని వందల పంచాయతీల్లో నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో, మహిళా భవనాలు కానీ, కళ్యాణ మండపాలు కానీ, యోగా ధ్యాన మందిరాలు కానీ, కర్మక్రియల భవనాలు కానీ, అనేక రకాల రిసెప్షన్ సెంటర్లు కానీ, ఏ పంచాయతీలో నిర్మించినటువంటి భవనాలన్నీ ఆ పంచాయతీలకు అన్నిటికీ కూడా తొడా అప్పగించిందన్న విషయాన్ని కూడా గమనించాలి. ఒక తుమ్మలగుంటలో జరిగిన అభివృద్ధి, తుమ్మలగుంట పంచాయతీగా తొడా పరిధిలో జరిగిన అన్ని అభివృద్ధి పనులు ఆయా పంచాయతీలకే అప్పగించడం జరిగింది సంపూర్ణ బాధ్యతలతో. ఆ విషయాన్ని కూడా గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏదంటే అది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు, రాయడం కూడా కరెక్ట్ కాదు.